కేఎస్ ప్రసాద్ గారు కల్తీ మద్యం తయారీ మీద దీని మీద మిథున్ రెడ్డి అమిత్ షాకి లేఖ రాశారు. ఎలా చూడొచ్చు, ఇది సిబిఐకి అప్పచెప్పాలి అంటూ లేఖ రాశారు. అంటే నీ ఒట్లో నేను వెళ్తే కరోనా అన్న దగ్గర ఎవరి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఓవైపు వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ మీద మద్యం కేసు ఆరోపణలు ఉండి జైలుకి వెళ్ళి వచ్చి తర్వాత ఈ లెటర్ రాయటం దీని మీద ఇప్పుడు లేని దానికి ఇంత అడవాడు చేశారు. ఉదాహరణకి రాజకేష్ రెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇంత అడవాడు చేశారు కదా. ఇప్పుడు కోడిపేటలో దొరికిన వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇది నా మొదటి నుంచి నా కౌంటర్ ఆర్గ్యుమెంట్ అదే. వాళ్ళు చెప్పి రామాయణ భాగవత పిఠాపురం కథలని మాకెందుకు వచ్చేస్తాను, నాకేంటి సంబంధం లేదు, ఇవన్నీ మాకెందుకండి మహానటి సావిత్రి కథలు. వాస్తవాలు దగ్గరగా దొరికినట్టుగా ఎందుకు ఇట్లా 78 మంది మీద ఫస్ట్ ఛార్జ్ షీట్లు ఎందుకు ఓపెన్ అవ్వాలి, ఎఫ్ఐఆర్లు ఏవి ఆ డైరీలు ఉన్నాయి. లోకేష్ గారు రెడ్ బుక్ లాగా దాన్ని కూడా నిగూఢంగా వచ్చి మా కోపం వచ్చినప్పుడు బయటికి తీస్తాం అన్న కాన్సెప్ట్ కాదు కదా. ఒక అపరాధం జరిగింది, అపరాధానికి ఇమీడియట్ 5,250 కోట్ల ఎక్స్చెక్కర్కి రెవెన్యూ లాస్ విత్ ఎవిడెన్సెస్. ఎట్లా నేను క్లియర్గా లాజిక్ చెప్తున్నా. గోవా నుంచి తెచ్చిన మద్యం ఇక్కడ ఈ తంబలపల్లి మొలకల చెరువు బ్రాండ్ ఒకటి, 3 అమ్మిన దగ్గర మొలకల చెరువు తోటి 2 గోవావి. ఇది బెల్ట్ షాపులన్నింటిలోనే అమ్మేస్తున్నారు అని అగ్రిగేట్ వెయ్యి. నేను కదా తపేల ఛానల్ చెప్పాడు. ఆఫ్టర్ ఆల్ తపేల ఛానల్ చెప్పినప్పుడు అంతకన్నా అదే శాంచుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు జర్నలిస్టులే కాదు, వాళ్ళకే తెలిసినప్పుడు నాలాంటి జర్నలిజం చదువుకున్నాడు నాకేం తెలియదు. నేను అథెంటికేట్గా చెప్తున్నా. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది రాష్ట్రం అంతా ఇబ్రహీంపట్నం దాకా వచ్చింది. ఎక్కడ తంబలపల్లి నుంచి ఏలూరులో నిన్న సంఘటన జరిగింది. కల్తీ మద్యం తాగి మృతి చెందాడు ఒక అతను. చాలా జరిగాయండి. ఇప్పుడు దాకా 14 పైచీలకు మరణాలు జరిగినాయి ఏపీ స్టేట్ వైడ్గా. లిక్కర్ షాప్ ముందు తాగి చచ్చిపోయినాడు ఉదంతం ఉంటుంది. ఇవన్నీ అదే చెప్తున్నాను, తీవ్రతను పరిగణించకుండా వాయిస్ ఇచ్చిన మౌత్ పీసెస్ అన్ని చప్పిడి ముద్దల్లో కూర్చొని ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న తీరుతనులు ఈ ప్రభుత్వ విధానంలో ఒకసారి ప్రజలు ప్రశ్నించమనండి. వాళ్ళు లెక్కర్ షాప్కి వెళ్ళి తాగాలంటే భయంపడి చచ్చే పరిస్థితి ఉంది, ఏమి ఇస్తున్నాడో తెలియనికుండా. అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? మూడోది, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తంబలపల్లి నుంచి ఇబ్రహీంపట్నం దాకా తీసుకొచ్చిన డంపులు ఇక్కడి నుంచి మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదని అష్యూరెన్స్ ఎవరు ఇవ్వాలి మాకు? అంతే కదా, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళాయో అక్కడికి వెళ్ళలేదు ఎవరు చెప్పగలరు? పక్కన నిలకడలేని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కంచెంచెర్లలో కూడా మూలాలు ఉన్నాయి అనేది నేను ఒక వార్త వచ్చింది. వార్త అండి, అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్. మొన్న ఉభయ గోదావరి జిల్లాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డంప్ చూపించారు కదా. ఏంటిది? ఏమైనా కుటీర పరిశ్రమలా? ఇదేనా సంపద సృష్టి అంటే? ఎవరికి? మీ కార్యకర్తలకి. జన్మభూమి అంటే నాడు నేడు జీరు చెట్టు ఇలాంటివన్నీ మరి బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ ఏంటి కొత్త కారణం? కుటీర పరిశ్రమలు ప్రోత్సాహం లేదు, ఎంఎస్ఎంఈ యూనిట్లు. డిస్టిలరీస్ నుంచి వచ్చే లిక్కర్కి ఒక అథెంటికేషన్ ఉంటుంది. వాళ్ళు స్పిరిట్ అండి, ప్రభుత్వం సప్లై చేసే స్పిరిట్ దాన్ని సమపాలలో కలిపి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేది ప్రభుత్వం. రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఏమైనా జరిగితే, ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఉంటుంది. ఇది బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా తీరుతను లేకుండా నిర్వర్తిస్తున్న దగ్గర నేను మొన్న కూడా చెప్పాను, 6,750 కోట్ల ఆదాయం దగ్గర 6,950 కోట్లు మాత్రమే వచ్చిందంటే 200 కోట్లకి ఇంత అడవడి దేనికి? ఇంత అడవడి దేనికి? ఇన్ని బెల్ట్ షాపులు, ఇన్ని ఇష్టం వచ్చినట్టు అంగల్లో అమ్మినట్టు అమ్మేస్తున్నారు, ఎక్కడపడితే అక్కడ ఇన్ని వైన్ షాపులు ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఇంత జరిగింది కదా, ప్రభుత్వము చలనం లేదు దగ్గర. ఒక ఇది నేను మీరు కొల్లు రవీంద్ర గారి ప్రెస్ మీట్ చూస్తే కొడాలి 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 అని మాట్లాడుతుంది. ఏంది కొడాలి? ఎన్ని కొడాలు పట్టుకుంటారు? ఇప్పుడున్న స్టాక్ అంతా తీసేసేసి మళ్ళీ డిస్టరీస్ నుంచి వచ్చే విధంగా చేయకూడదా గవర్నమెంట్ తలుచుకుంటే? సార్ గత ప్రభుత్వంలో క్యూఆర్ కోడ్ ఉంది సార్, ఈసారి ప్రభుత్వంలో క్యూఆర్ కోడ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. లేదనుకుంటా. దట్ ఇట్ సెల్ఫ్ అది ఎక్సైజ్ శాఖ చేయవలసిన ఫస్ట్ ప్రక్షాళన. అది క్యూఆర్ కోడ్ లేని బాటిల్ని ఐడెంటిఫై చేయడం అరసెక్కిన పని వాళ్ళకి, ఎక్సైజ్ శాఖకి. ఎందుకు చేయట్లే పని? వాళ్ళకి దే నోస్ వెరీ వెల్. ఒక్క బ్యాచ్ కాదు, ఒక బ్యాచ్లో ఒక్క బాటిల్ తేడా ఉన్నా కూడా వాళ్ళకి కండిషన్ పని అది. మనం సింపుల్ సార్, మనం పాన్ షాపులకి వెళ్ళి సోడాలు కొంటాం. ఎగ్జాంపుల్, గ్యాస్ లేని సోడా వస్తుంది, ఎడ్ చేస్తాడు, పక్కన పెడతాడు, ఇంకో సోడా ఇస్తాడు, డబ్బులు రెండింటికి తీసుకుంటాడు. నాకేడు సార్ ఆడిచ్చాడు, నేను ఎడ్ చేస్తాను అంటాడు. నిజమేనా కదా? అలా వీళ్ళు ఎందుకు ప్రక్షాళించలేరు? అదే మొత్తం ఇప్పటికే చేయాలి కదా. ఇప్పటికే చేయాలి కాదు, ఇప్పటికే చేయలేదు. ఇప్పుడు కూడా ఎందుకు చేయట్లే? మేము వైన్ షాప్ ఒక రోజు హాలిడే ఇచ్చి, గాంధీ జయంతిలాగా ఒక రోజు హాలిడే ఇచ్చి మొత్తం ఎక్సైజ్ శాఖ అంతా ప్రక్షాళించలేదు. ఎందుకు చేయట్లే? ఇక్కడ ఈ టాస్క్ ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం? తీసుకోవాలి, ఇప్పటికే తీసుకోవాలి. మిథున్ రెడ్డి లెటర్ రాసిన తర్వాత కూటమిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిబిఐ వేస్తారా దీని మీద ఎంక్వైరీ? వేస్తారో వాళ్ళు ఖాళీ లేదని ఒక మాట ఇస్తారు. ఫస్ట్ సిబిఐలు కొత్తగా నేర్చారు కదా ఈ మధ్యన చిలక పలుకులు, మా మద్రాస్ కోర్టు చెప్పినట్టు. మాకు చేయకాయలు లేదు, మా వల్ల కాదు. అలాల ప్రీతి చెప్పారు కదా, మన సుగాల ప్రీతి కేసుకి అదే చెప్పారు కదా, మాకు ఖాళీ లేదు, మా వల్ల కాదు, మాకు తీరిక లేదు.
అదే ఉంటుంది. అభిలాష్ మామ డైలాగ్ ఉంటుంది. ఒకవేళ కోర్టు గైడెన్స్ ఇస్తే అప్పుడు చూద్దాం. ఇది కోర్టుకి వెళ్ళాలి కదా ఈయన ఫస్ట్. మనకు గంజాయి పెట్టారని దానికే కదా కోర్టు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చింది. అది సోషల్ మీడియా పట్టుకొచ్చి గంజాయి కేసు పెడితే అప్పుడు కోర్టుకి అది తీసుకుంది డిస్కషన్స్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని. అలాంటివి జరగాలి. స్కీమా అన్నది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి పోర్ట్రేట్ అయితే ఇది పెనట్రేట్ అవ్వాలి మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో. వాట్ ద హెల్ ఈజ్ రియల్లీ హ్యాపెనింగ్ అన్నది. ఇది పార్టీ పరంగా తెలిసి జరిగి ఉంటే వైసీపీ ఆరోపిస్తున్నట్లు కల్తీ మద్యం తయారీ కేంద్రాలు ఇదంతా జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ కీ రోల్లో ఉన్న వాళ్ళు దీంట్లో ఉండి ఉంటే బీజేపీ ఉపేక్షించి ఊరుకుంటుందా? ఇక్కడున్న బీజేపీకి అయితే అంత సీన్ లేదని మీరు అండర్లైన్ చేసుకుని ఎప్పుడైనా అడిగేటప్పుడు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నేను ఇది చెప్పండి. కేంద్రం వీళ్ళ మీద బతికి బట్ట కడుతుంది. అందులో బీఆర్ ఎలక్షన్ మన నితీష్ కుమార్ ఏడు చేస్తాడో దేవుడికి తెలియాలి. ఇప్పుడు కొరిగితే తలగో ఒక్కరు. ఇదైతే వాస్తవం. అంటే వీళ్ళు ఇద్దరికి జరుగుబాటు అంత సుఖం లేదన్న దగ్గర జరుగుబాటు జరుగుతుంది ఇద్దరికి. దీని కుషమత రాజకీయాలు అంటారు. వాళ్ళ అవకాశం వీళ్ళు అవసరాన్ని అవకాశం కింద మలుచుకునే రాజకీయం. బీహార్ ఎన్నికల తర్వాత చూద్దాం. గుర్రం ఎగరవచ్చు, షిండే దిగవచ్చు. అవునా? అంతే. ఉంటుందా అట్లా? నాకు ప్రాబిలిటీస్ ఉన్నాయి. నాకున్న ప్రిడిక్షన్స్ నాకు ఉన్నాయి. ఐ మే బి రాంగ్. నేను గతంలో చెప్పాను చూడండి 11వ తారీఖు అన్న తప్పు అయింది. ఇది కూడా తప్పు అవచ్చు, రైట్ అవ్వచ్చు. ప్రతిసారి తప్పు అవుతుందని నేనే చెప్పలేను కదా, ప్రతిసారి రైట్ అవుతుందని అంతకన్నా చెప్పలేను కదా. చూద్దాం. నాకు ఆ బీజేపీ కూడా మీద అస్సలు నమ్మకం లేదు. అది ఎక్కడ వాళ్ళ కాంది ఇంకోటి కాకూడదు, అది లాజిక్. అందులో చంద్రబాబు నాయుడు గారి మీద ఒరిజినల్గా వాళ్ళకి ఇద్దరికి కడుపు నిండా కడుపు మంట ఉంది. మంచిది. జగన్ మీద వ్యతిరేకత లేదు. జగన్ అంటే ఇష్టమే, పైకి చెప్పరు. కుంతిదేవి ప్రేమ మీకు తెలుసు కదా. కర్ణుడు అంటే ఇష్టం, అటు ఉండడం ఇష్టం లేదు, కానీ కర్ణుడు కాపాడపడుకోవాలి. అది బీజేపీ లాజిక్. అయితే ఈ రెస్పాన్స్ అయితే వస్తుందా మీరేంటి దాని మీద పాజిటివ్గా? మన పాస్పోర్ట్ ఇచ్చి అమెరికా వెళ్ళమని చెప్పినప్పుడు అది పాజిటివ్ రెస్పాన్సా, నెగిటివ్ రెస్పాన్సా? పాజిటివ్ కదా. మీరు మీ ప్రాస్పెక్ట్లో అది పాజిటివ్ అన్నప్పుడు ఏదైనా పాజిటివ్స్ ఉంటాయి, ఏదైనా నెగిటివ్స్ ఉంటాయి. చూద్దాం. వేచి చూడడమే. ఎవరి ప్రయత్నం వాడు చేస్తాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.